అమ్మా ఇంట్లో ఎవరూ లేరు. ఎవరున్నారింట్లో? పిలిచేది మిమ్మల్ని. ఎవరున్నారో బయటికి రండి. ఎవరు లేరా? ఉండే రావట్లేదా? మాట్లాడరేంటి? ఎవరున్నారింట్లో? పిలిచేది మిమ్మల్ని. అత్తయ్య వద్దత్తయ్య, నా మాట వినండి. రా మృదుల. మధుగారు ఆగండి. ఎవరున్నారు లోపల? ఎవరున్నారు? హలో, ఎవరు లేరా ఇక్కడ? మధుగారు వదిలేయండి ప్లీజ్, నా మాట వినండి. కనిపించింది? లేదక్క. ఈడ ఏడవ పెట్టినానే, వెతుకు.
మధు గారు, ఎవరైనా ఉన్నారా? మధు గారు, ఎవరున్నారో పలకరేంటి? ఎవరున్నారు ఇంట్లో? ఇంట్లో దూరి కేకలు పెడుతుండ్రు. ఎవరో పోయి చూడు మళ్ళీ. వద్దు, మీరెవరు బయటకెళ్ళదు. ఎవరైనా ఉన్నారా లేదా? ఏందయ్యా, అదెవరు ఇంట్లో దూరాట కేకలు పెడతా ఉంటే పోవద్దంటావేంది? తప్ప. కనకం వద్దు, చెప్పేది విను. బయటికి వెళ్ళొద్దు. అరే, ఏదో అప్పిచ్చినోళ్ళు ఇంటికొచ్చినట్టు దాక్కోమంటావేంది? తప్పుకోవయ్యా. బయటికి వెళ్ళొద్దు. అంతకన్నా పెద్ద సమస్యే కనకం. చెప్పేది అర్థం చేసుకో. మొన్న షాపింగ్ మాల్లో నువ్వు కొట్టావు కదా, ఎవరనుకున్నా? నా కోడల మృదుల. నీ కార్ నెంబర్ బట్టి ఇంటి అడ్రస్ తెలుసుకొని మీతో గొడవ పడ్డానికి వచ్చారు. ఎవరున్నారు? ఆ మృదుల నా మీద చేయి చేసుకుంటే అక్క దాని చెంప పగలగొట్టింది. దానికే మళ్ళా గొడవ పెట్టుకుని కూర్చుండ్రా? ఒక్క దెబ్బ కొట్టి వదిలేసిన గదా, చాలేదనుకుంటా. ఇంకో 4 తగిలిస్తే పోతారు. కనకం, నీకు దండం పెడతాను. బ్రాహ్మణి ఉందక్కడ. వెళ్తే పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. హలో, ఎవరున్నారో బయటికి రండి. అంటే గా పెళ్ళానికి భయపడి ఈ పెళ్ళాన్ని శాతకందం లెక్క కూసోబెడతావా? ఊరుకునే ప్రసక్తేలే. కనక తప్పుకో. ఎవరన్నా ఉన్నారా లేదా? అత్తయ్య, వాళ్ళెవరు ఇంట్లో ఉన్నట్టు లేరు. వెళ్ళిపోదాం పదండి అత్తయ్య. అది కాదు మృదుల, వాళ్ళు మధు గారు, ఇంట్లో లేరో లేక భయపడి దాక్కున్నారు. వెళ్దాం పదండి అత్తయ్య, పదండి. మధు, అమ్మా. ఎందుకైనా మంచిది లోపలెవరైనా ఉన్నారేమో చూడు. అలాగే అమ్మా. మధు గారు, ఎవరమ్మా? ఎవరమ్మా మీరు? ఈ ఇంట్లో పనమ్మాయివా? అవునమ్మా. మీరు ఎక్కడ మీ అమ్మగారు అయ్యగారు లేరా? ఉండే దాక్కున్నారా? తెలీదండి, నేనిప్పుడే వచ్చాను. అదృష్టం బావుండి ఇంట్లో లేక బతికిపోయారు. వచ్చాక వాళ్లతో చెప్పు, అది చెయ్యి చేసుకుంది నా కోడలి మీద. తప్పు తెలుసుకొని క్షమాపణలు చెప్పేంత వరకు వదలనని చెప్పు. హ, ఆడపిల్ల ఒంటరిగా ఉంది కదా అని చెయ్యి చేసుకుంటుందా? ఎవరూ లేరనుకుంటుందా? ఇక్కడ బ్రాహ్మణీదేవి కోడలు. ప్రాణాలు తీసేస్తానని చెప్పు. చాలత్తయ్య, వెళ్దాం రండి ప్లీజ్.
రండి. ఇంకో ముఖ్య విషయం, ఇది మా అన్నయ్య ఇల్లు. హడావిడిగా ఈ ఇల్లు కొనడం, నా కోడలి మీద చేయి చేసుకోవడం చూస్తుంటే ఇదేదో కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తోంది. అదే నిజమైతే అడ్రస్ కూడా ఉండదని చెప్పు. అలాగే నా అన్న ఇల్లు కూడా సొంతం చేసుకుంటావని చెప్పు. పదనాన్న. అలాగే అమ్మా. నా అడ్రస్ లేకుండా చేస్తుందా? సచ్చింది నా చేతిలో. బ్రాహ్మణే ఆగవే. కనకో, కనకో ఆగు, నా మాట విను. ఏంది ఆగేది? ఏంది ఆగేది? అది ఇష్టానికి వాగుతా ఉంటే శాతకాని వడ్ల నా నోరు మూస్తావా? గది నా అడ్రస్ లేకుండా చేస్తుందా? ఏంది ఈ ఇల్లు లాక్కుంటుందా? ఏమనుకుంటుంది నా గురించి? అంత చేతకందాలు లెక్క కనిపిస్తున్నానా? అది కాదు కనకో, నువ్వెవరో తెలిసి గొడవకు వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఏంది పెద్దయ్యా, అంతా తెలిసి కూడా గట్ల మాట్లాడతావు? ఆవిడ కోడల్ని కొడితే ఆవిడ ఎట్లా వచ్చిందో, నన్ను కొట్టినందుకు నా అక్క కూడా గట్లనే తిరగబడింది. తప్పేంటి? ఇక తప్పులు ఒప్పులు అని ఆలోచించేదేంలే. ఈ రోజు వరకు ఒక లెక్క, ఇక ముందొక లెక్క. నన్నిన్ని మాటలన్నా బ్రాహ్మణి అంతు చూడందే వదిలిపెట్టను. ఆపుతావా? బ్రాహ్మణి అంత చూడడం కాదు, ముందు నా ప్రాణాలు తీసేయి. దరిద్రం వదిలిపోతుంది. ఇప్పటికే జీవితంలో చేసిన ఒక తప్పుకి మీ మధ్య నలిగిపోయి నరకం అనుభవిస్తున్నాను. నా ఒక్కడి జీవితం ఇలా అయింది చాలు. పంతాలకి పోయి గొడవలు పెట్టి అందరి జీవితాల్లో మనశ్శాంతిని దూరం చేయొద్దు. అర్థమవుతుందా? ఓహో, ఆవిడొచ్చి తిట్టి గోల చేసి వార్నింగ్ ఇస్తే పర్వాలే, తిరిగి నేనంటే తప్పైపోయిందా? తప్పే. మృదులని కొట్టడం నువ్వు చేసిన తప్పే. అది నా సెల్లిని కొట్టుడు తప్పు కదా? కాదు, తప్పు కాదు. ఎందుకంటే మృదుల ఎప్పటికీ తప్పు చేయదు. మల్లిని కొట్టిందంటే మల్లినే ఏదో తప్పు చేసి ఉంటుంది. నేను తప్పు చేసినా? అసలేం జరిగిందో ఎరికినా పెద్దయ్యా? ఇల్లు కొన్నాక
పనికి మాలిన సామాన్లు బయటపడేసినాం. అందులో వాళ్ళ అమ్మ అయ్య ఫోటో ఉందంట. అది నాకేం వెరక. అట్లా ఇసిరేసినానని నన్ను కొట్టింది. అయినా దానమ్మ అయ్య అయితే దానికి గొప్ప. నేనెందుకు ఇంట్లో పెట్టుకుంటా? ఆగుమలి, నువ్వే ఎవరని లేవక్కర్లే. చూడు, ఈడ నా నోరు ముయ్యుడు కాదు, ఆడ నా సవితి నోరు ముయించు. మళ్ళా ఇట్ట నా ఇంటి మీదకొచ్చినా, నా సెల్లిని ఇంకొక మాట అన్నా ఏం చేస్తానో నాకే తెలియదు. జాగ్రత్త, పదవే. హే మానసి, ఈ రోజు నుంచి నా లెవెల్ మారిపోయింది. అబచ్చా, అంత పీకే పని ఏం చేసినావు? పెద్దమ్మ నాతో ఫోన్లో మాట్లాడిన మాటలు విని కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు కదా. ముందు మ్యాటర్ చెప్పు. పెద్దమ్మ నాతో ఫోన్లో వెరీ గుడ్ రా, చాలా మంచి పని చేసావంది. అది అది ఈ గౌరవ్ లెవెల్ అంటే. మనం ఎంత గ్రేటో ఇప్పటికైనా ఒప్పుకుంటావా? పీకి నవ్వుతి. కార్ నెంబర్ తీసుకుపోయి ఆర్టీఓ ఆఫీస్లో ఇస్తే అడ్రస్ ఎవరైనా చెప్తారు. దీనికి పెద్ద పుడింగిలా వాస్కోడిగామలాగా ఏదో పెద్ద దేశాన్ని కనిపెట్టినట్టు బెళ్ళపిస్తవేంది? అంత ఈజీనా? ఏది, నువ్వు ఒకసారి ట్రై చేయి. రిజిస్ట్రేషన్ నెంబర్ని బట్టి చూస్తే కరీంనగర్ అని ఉంటుంది. కానీ అసలు మనుషులు ఎక్కడుంటారో తెలుసుకోవడం అంత ఈజీ కాదు. అయినా నేనేం చేసినా నీకు నచ్చదులే. నన్ను తిట్టడం, తక్కువ చేసి చూడడం నీకు బాగా అలవాటు కదా. బక్క మొహం దానా. సర్లే, ఆడదాని లెక్క అట్లా మొహం పెట్టమాక. నిజంగానే మంచి పని చేసినావు. థ్యాంక్స్. ఏంటి, నిజంగానే సెకండ్ ఇస్తున్నావా? నీతో వచ్చిన చిక్కే ఇది. తిడితే ఏడుస్తావు, పొగిడితే నమ్మవు. చెయ్యిచ్చిన కదా, కనిపించట్లా? అంటే ఊహించంది అనుకోకుండా జరిగితే నమ్మడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఏమన్నారా? బొక్క మొహమా? ఈ బొక్క దాని వదిలేవే బాబు, ఎముకలు ఇరిగిపోయేలా ఉన్నాయే. ఏ బియ్యం తింటావే నువ్వు? చంపేసావు కదే. ఈ బలమేదో నా మీద చూపించే బదులు పెద్దమ్మతో కలిసి వాళ్ళ మీద గొడవకి వెళ్లాల్సింది కదే. ఏంది గట్లనా? సరే అయితే ఇప్పుడే ఫోన్ చేస్తా.
ఆగో ఏడకయ్యే పోయేడిది ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేదు కదా, ఇక ఎక్కడికి పోతే ఏంటి? అసలు ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్టయింది తెలుసా? చూడు ఇంకా గుండె ఎలా కొట్టుకుంటుందో. అసలు బ్రాహ్మణి చూసుంటే ఆపయ్యా